హాయ్ అండి అందరికీ. సండే స్పెషల్స్ వచ్చేసి ఈరోజు బాస్మతి రైస్ తోటి బగారా అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో వైపు వచ్చేసి ఈరోజు మటన్ కర్రీ, మటన్ పులుసు అయితే పెట్టేస్తున్నాను గ్రేవీ లాగా దగ్గరికి. అండ్ ఇంకోవైపు బగారా రైస్కి సంబంధించిందంతా ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే అయిపోతుంది అనమాట. నిన్ననే నేను కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ నిన్ననే పూర్తి చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకోవైపు వచ్చేసి మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా గ్రేవీ లాగా అయితే చేశాను, అంటే బగారాలోకి చాలా బాగుంటుంది కదా, సూప్ లాగా చేశాను. ఇలా అయితే చేశాను అనమాట. ఇక బగారా రైస్ చూడండి పుల్లలుగా అయితే చాలా బాగా కుదిరింది, చాలా పర్ఫెక్ట్ కూడా వచ్చిందనమాట. అండ్ ఇంకోవైపు చికెన్ కర్రీ అయితే కూడా చేశాను అనమాట. ఓన్లీ దగ్గరికి చేశాను, చికెన్ ఆల్రెడీ మటన్ ఉంది కాబట్టి. ఇదంతా పూర్తి అయిపోయాక బగారా రైస్లోకి సపరేట్గా పన్నీర్ గ్రేవీ కూడా చేశాను అనమాట పిల్లల కోసం వచ్చేసి. ఇదే అండి ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.